హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. రేపటి నుంచి కొత్త రూల్స్ ఇవన్నీ మారుతాయి. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2024 సెప్టెంబర్ నెల ఈ రోజుతో సోమవారం ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల అక్టోబర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఆధార్ నెంబర్కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనలను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు పాన్ కేటాయింపు పత్రాలపై తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు. సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయ పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. బీమా పాలసీ, లాటరీ టికెట్ల విషయంపై కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్యుఎఫ్లు చేసే అద్దె చెల్లింపుల వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ F&Oకి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఎస్టీటీ అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ రూల్స్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.